కేవలం గూర్చి కాదు, చరిత్ర గూర్చి కూడా ఎక్కువ పెద్దపీట వేయలేదు. బైబిల్ ఎక్కువ దేనికోసం మాట్లాడిందంటే హ్యూమన్ నేచర్ కొరకు మాట్లాడింది. పతనమైపోయిన మానవ స్వభావాన్ని గూర్చి మాట్లాడింది. దాని గూర్చి ఏదో పెద్ద ప్లానే దేవుడు వేశాడు. దాన్ని అర్థం చేసుకుందాం. ఎందుకు పాపాల నిమిత్తం చనిపోయాడు, ఎందుకు చనిపోయాడో ఒక్కసారి పెద్ద ఆయన పౌలు గారిని అడుగుదాం రండి. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, చాలా జాగ్రత్తగా వినండి. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, 4వ వచనం. అక్కడ ఆన్సర్ జాగ్రత్తగా చదవండి, మళ్ళీ చదవమ్మా. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము, ఇప్పుడు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయింది పాపాల కోసమే కదా? చెప్పండి. 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి దేవుని చిత్తము, రెండవ ప్రాజెక్ట్ చెప్పండి. ఒకటి దేవుని చిత్తం, ఆయన చనిపోవడం. మొట్టమొదటిది ఏంటి? ఆయన చనిపోవడం దేవుని చిత్తం. రెండోది ఏంటో చెప్పిన, దుష్టకాలం నుంచి విడిపించడానికి చనిపోయాడు. మరలా చాలా జాగ్రత్తగా బైబిల్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరలా దేవుడు లేదా తన కుమారుడు ఎందుకు చనిపోవడానికి దేవుడు ఒప్పుకుంటున్నాడు అంటే, ఒకటి తన చిత్తము నెరవేర్చడానికి చనిపోయాడు. అంటే ఆయన మరణం వెనకాల పాపాలు తీసేయడానికే కాదు, అదొక్కటే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోవడానికి దేవునికి ఒక చిత్తం ఉందంట. అంటే ఆయన విల్ పవర్ ఏదో ఉపయోగించాలనుకున్నాడు, ఆయన చిత్తాన్ని ఏదో బయలుపరచాలనుకున్నాడు. ఆ చిత్తం ఒకటి ఉంది. రెండోది ఏంటంటే, ఆ చిత్తంలో ముడిపడే మరో ప్రాజెక్ట్ ఉందట. ఒక దుష్టయుగం, డార్క్ గవర్నమెంట్ రన్ అవుతుందంట.